వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు వంకాయ టమాటో రోటి పచ్చడి చేసి చూపిస్తానండి. చూసారా, కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వంకాయలు, టమాటో, గ్రీన్ చిల్లీ, ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా అండి, నువ్వులు, సాల్ట్, గ్రౌండ్ నట్, ఫ్లక్స్ సీడ్స్. ఎప్పుడైనా కూడా మనం ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నప్పుడు గ్రౌండ్ నట్ లో హాఫ్ మాత్రమే, గ్రౌండ్ నట్ 1 కప్ తీసుకున్నామండి, 1/2 కప్ మాత్రమే ఫ్లక్స్ సీడ్స్, 1/2 కప్ మాత్రమే నువ్వులు తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 స్పూన్ తీసుకున్నాం అనుకోండి గ్రౌండ్ నట్, 1/2 స్పూన్ మాత్రమే తీసుకోవాలి నువ్వులు కానీ ఫ్లక్స్ సీడ్స్ కానీ, అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు చట్నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. నేను బాండి పెట్టుకొని గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నానండి. మనం కడిగి ఇలా కట్ చేసి వేసుకున్నాం కాబట్టి కొంచెం తడి ఉంటుంది కదా, తడి డ్రై అయ్యే వరకు ఇలా ఉంచేసుకోవాలండి. దాని తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఆయిల్ వేసుకున్నామండి, చట్నీ కాబట్టి మంచిగా పడుతుంది. ఇప్పుడు మనము గ్రౌండ్ నట్ వేసుకున్నామండి. ఫస్ట్ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫ్రై అవ్వకపోతే అంత టేస్ట్ రాదు, మంచిగా ఫ్రై అవ్వాలి. దీని తర్వాత అప్పుడు జీరా ధనియాలు వేసుకున్నాం. ఇప్పుడు జీరా ధనియాలు వేసుకున్నామండి. ఇవి కంప్లీట్గా ఫ్రై అయితే లాస్ట్లో వేసుకున్నాం నువ్వులు, ఫ్లక్స్ సీడ్స్. ఇంకా మంచిగా ఎప్పుడైనా కూడా ఇవి మంచిగా డ్రై అంటే వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. చట్నీ వేగనివ్వాలి మంచిగా. ఇది కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఫ్లక్స్ సీడ్స్, నువ్వులు వేసేస్తున్నాం. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాము. ఇదే బాండీలో మనము బ్రింజాలు, టమాటో కూడా వేసుకున్నాము. ఇప్పుడు మనము బ్రింజాలు కూడా కట్ చేసి పెట్టుకున్నామండి, దీనిలో వేసేస్తున్నాం. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక 1 మినిట్ ఉందామండి. దాని తర్వాత టమాటోస్ యాడ్ చేసేసుకున్నాం. ఇలా ఒక పక్కన ప్లేట్లో వేసి పెట్టుకోవాలండి. ఈ లోపల ఇవి చల్లారుతాయి కాబట్టి మన నోట్లో నూరుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. నేను కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. మనం ఆల్రెడీ చట్నీకి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే కలర్ రాకుండా ఉంటుంది. ఎప్పుడైనా వంకాయలు మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ తర్వాత టమాటోస్ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం కట్ పెట్టుకునేటువంటి టమాటోస్ ఇలా మిక్స్ చేసేసి మళ్ళీ ఒక 1 మినిట్ మూత పెట్టేసుకున్నామండి, మగ్గిపోతాయి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకున్నామండి. సరే, ఇంకొక 1 మినిట్ ఉంటే చక్కగా మగ్గిపోతుంది. ఒక 1 మినిట్ మూత పెట్టేసుకుందామండి. అది చూద్దామండి. కంప్లీట్గా బాయిల్ అయిపోయిందిగా. దీనిలో ఇప్పుడు మనము ఒక చిటికెడు అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు వేసుకోవాలండి. టమాటో పులిపోయినప్పుడు కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సరే, ఇలా కొంచెం వేస్తే సరిపోతుంది. ఇవి కూడా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. చూసారా, టమాటోస్ కూడా కంప్లీట్గా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇది వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారే వరకు ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇవి మనం రోట్లో వేసేసుకుందాం. కొంచెం మెదిగింది కదండి. ఇప్పుడు దీనిలో మనము సాల్ట్ వేసుకుందాం, రిమైనింగ్ సాల్ట్. ఆల్రెడీ నేను బ్రింజాల్లో వేసాను కదండి, మిగతా దీనిలో వేసాను. ఇది ఇప్పుడు మెత్తగా నూరేసుకుందాం. పేస్ట్ ఇలా మెదిగిన తర్వాత దీన్ని తీసి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇలా వేరే ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ రోట్లో మనము వంకాయ, టమాటో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకొని నూరుకుందాం. ఇప్పుడు వంకాయ, టమాటో వేసామండి. నేను కొంచెం కొత్తిమీర కూడా వేసానండి దీనిలో. ఇప్పుడు ఇది కొంచెం పేస్ట్ అయ్యే వరకు నూరుకుందాం. ఇంకొక 1 మినిట్ నూరుకుందామండి. చూసారా, చక్కగా ఇలా నూరేసుకుంటే ఎందుకంటే మనం రోట్లో నూరుకున్నది మరీ పేస్ట్ లాగా అవ్వకుండా ఉండటం కోసం కాదు కాబట్టి చూసారా, ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం వేరే ప్లేట్లో షిఫ్ట్ చేసేసుకొని ఫస్ట్ వెల్లుల్లి దంచేస్తాం. ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకున్నామండి. ఇది కూడా ఇట్లా పచ్చగా దంచుకున్న తర్వాత చట్నీ మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. వెల్లుల్లి మెదిగిపోయింది కదండి. ఇప్పుడు చట్నీ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పక్కన పెట్టేసుకున్నాం కదా, దీన్ని కూడా మొత్తం యాడ్ చేసేసుకొని ఊరేసుకున్నాం. తీసేసుకున్నామండి. సాల్ట్ కూడా చూసాను, అంతా సరిపోయింది, పర్ఫెక్ట్.
వంకాయ టమాటో చట్నీ రెడీ అయిపోయిందండి. దీనికి ఫైనల్ టచ్ కొంచెం పోపు వేసేసుకున్నామండి. సూపర్ హైలైట్ అవుతుంది. పోపుకి నేను చిన్న బాండి పెట్టేసేసుకున్నాను. 4 రెడ్ చిల్లీ కూడా వేసేసుకున్నానండి, కట్ చేసి. చూసారా, కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు పోపు గింజలు వేసేసుకున్నామండి. చట్నీ కదా, కొంచెం పోపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అంటే నేను గింజలు అంటే పప్పులండి ఎక్కువ ఉంటే గట్టిగా ఉంటాయి కదండి. నాకైతే అట్లా ఇంట్రెస్ట్, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలా ఎక్కువ వేస్తాను. సో చక్కగా ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. పోపుతో మంచి టేస్ట్ వస్తుంది. పోపు గింజలు కూడా వేగిపోయాయండి. ఈ వేగంగా మనకి మంచి స్మెల్ తెలిసిపోతుందండి. 4 వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచి వేసుకోవాలండి. మనం చట్నీలో వేసినప్పుడు ఇలా పోపులో వేసుకుంటే బాగుంటుంది. పోపు వేగిపోయింది కదండి. ఇప్పుడు మనము అస్సలైనది వేసుకోవాలండి, ఇంగువతో మంచి టేస్ట్ వస్తుందండి. మీరు ఎవరైనా అలవాటు లేని వాళ్ళు ట్రై చేయండి, సూపర్ గా ఉంటుందండి. దీన్ని కూడా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు పోపు మన చట్నీలో యాడ్ చేసుకుందామండి. ఫైనల్గా చూసారా, మన వంకాయ టమాటో చట్నీ రోటి పచ్చడి రెడీ అండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. వీలైతే రోట్లో నూరుకుంటే టేస్టే వేరండి. మీరు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మళ్ళీ మిక్సీలో అంటూ వేయరు. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.